ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. న్యూ ఎనర్జీ వర్కింగ్ గ్రూప్ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లాలో ఇంటింట ధ్యాన సప్తాహ కార్యక్రమం. నెల్లూరు జిల్లా కావలిలోని క్రౌన్ పిరమిడ్ ధ్యాన ప్రచార కేంద్రంలో ధ్యానం సత్సంగం. నిజామాబాద్ జిల్లా అమినాపురం గ్రామంలో అద్భుతంగా ధ్యాన కార్యక్రమం. ప్రకాశం జిల్లా కందుకూరులోని హనుమాన్ ఆలయంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు. హైదరాబాద్ ఈఎస్ఐ మోడల్ కాలనీలోని పూజిత అపార్ట్మెంట్లో 11 రోజులు 11 మాస్టర్లచే ఉచిత ధ్యాన బోధన కార్యక్రమం. ధర్మవరం పిరమిడ్ సొసైటీ ఆధ్వర్యంలో సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం సంజయ్ నగర్లోని స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో సామూహిక ధ్యానము ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ గౌరీశంకర్ పాల్గొని ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. మన ఆలోచనలే మన వాస్తవాలు అని స్పష్టం చేశారు. మోక్షం ఎందుకు పొందలేకపోతున్నాము అనే విషయం గురించి చక్కగా వివరించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. అన్ని బయట నుంచే లోపలికి ఎక్కించి మనకు అద్భుతాలు కావాలని చూస్తున్నాం. ఆహారం బయట చేస్తున్నావు, విషయాలు లోపలికి చేస్తున్నావు, అన్ని రకాలైనటువంటి బయట నుంచే తీసుకొని నువ్వు లోపలికి ఎక్కించుకొని ఆ లోపలికి తీసుకున్నటువంటి దాన్ని బట్టి నువ్వు నడుచుకుంటూ నేను దీంట్లో గొప్పవాడిని కావాలని ఒక ప్రయత్నం మనం చేస్తూనే ఉన్నాం. ఈ ప్రయత్నంలో మనలో ఎన్నో కోరికలు, ఎన్నో బాధలు, ఎన్నో దుఃఖాలు ఇవన్నీ మనం అనుభవిస్తూనే ఉన్నాం కదా. అన్నీ ఎప్పుడు అనుకున్నట్లుగా జరుగుతున్నాయా? జరగవు. ఎందుకు? మనం ఇచ్చినటువంటి యొక్క సమాచారాన్ని, అది తప్పుడైనా కావచ్చు, కరెక్ట్ అయినా కావచ్చు, అది ఎలాంటిదైనా కావచ్చు, మనం ఇచ్చిన దాని సమాచారాన్ని బట్టే మనం అది గ్రహించి మనకు అది తిరిగి మనకు ఇస్తున్నాం. అది మనం స్వీకరిస్తున్నాం. జయాలు పొందుతున్నాం, అపజయాలు పొందుతున్నాం, నిందలు పొందుతామా, అపనిందలు పొందుతున్నాం. మనం గొప్పగా కాగలుగుతున్నామా? మళ్ళీ మనం ఏమనుకుంటాం? మనకి ఇక్కడికి వచ్చి మోక్షం కావాలని అడుగుతున్నాం. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం వెల్పూర్ మండలం అమినాపురం గ్రామంలో ధ్యాన కార్యక్రమం అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో జ్ఞానదాతగా పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి పాల్గొని జ్ఞాన సందేశం ఇచ్చారు. ప్రతి ఒక్కరూ 3 గంటలు ధ్యానం చేయాలని, ప్రతి ఒక్కరికి ధ్యానము పిరమిడ్ విశిష్టతను తెలియపరిచి ధ్యాన ప్రచారం చేయాలని సూచించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో పిరమిడ్ ధ్యాన దంపతులు రెడ్డి మల్లయ్య, దశవ్వ, పిఎస్ఎస్ఎం నవనాథపురం కమిటీ సభ్యులు డాక్టర్ అమరవాజీ, శ్రీనివాస్, మల్లయ్య, సత్యనారాయణ, ప్రశాంత్ రెడ్డి, ముఖేష్, రమేష్, ధ్యాన బంధువులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా కందుకూరులోని హనుమాన్ ఆలయంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను అద్భుతంగా నిర్వహించారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు ధ్యాన సాధనపై చక్కటి అవగాహన కల్పించారు పిరమిడ్ మాస్టర్ టిఎస్ఆర్ మూర్తి. ధ్యానం చేస్తేనే సత్యం తెలుస్తుందని, ధ్యాన శక్తి విశ్వశక్తితో ఎవరిని వారే ఉద్ధరించుకోవాలని వివరించారు. అలాగే భగవద్గీతలోని పలు అంశాలను వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం ధ్యాన గీతాలను ఆలపిస్తూ అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఇప్పటికీ 8000 సంవత్సరాల నుంచి ధ్యానంలో ఉన్నాడు ఆయన. మన మటుకు ధ్యానం చేయటం వల్ల భజనలు చేసుకుంటున్నాం. ధ్యానం చేస్తేనే సత్యం తెలుస్తుంది. పూజలు, స్తోత్రాలు, యజ్ఞాలు, హోమాలు, కర్మకాండలు అన్ని చేస్తూనే ధ్యానం కూడా చేయాలి. దానికి సమయం కేటాయించాలి. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళకూడదు, ఏ మందులు వేసుకోకూడదు. వీలున్నంత వరకు మనల్ని మనమే కాపాడుకోవాలి.
జ్ఞానశక్తితో, విశ్వశక్తితో, ఆత్మశక్తితో మన రక్షించే నాదుడు ఎవడో లేడు. ఉద్ధరేదాత్మ ఆత్మానం ఆత్మానం అవసాదయే ఆత్మైవ విహాత్మనో బంధువు ఆత్మైవ రిపురాత్మన. ఎవరిని వాళ్ళే ఉద్ధరించుకోవాలి అన్నాడు కృష్ణుడు భగవద్గీతలో. నేను ఉద్ధరిస్తాను అన్న ఆయన, ఎవరిని వాడే ఉద్ధరించుకోవాలి. అప్పో దీపో అన్నాడు గౌతమ బుద్ధుడు, ఎవరి దీపాన్ని వాళ్ళే వెలిగించుకోవాలి. చక్కగా చేస్తున్నారు, ఎవరు కొడతారు. ఇంకొక 4 నిమిషాలు ఇక్కడ పెట్టుబడి సమయం. సాయిబాబా 12 సంవత్సరాలు కూర్చున్నాడు, రమణ మహర్షి 12 సంవత్సరాలు కూర్చున్నాడు, మొగిల్చెల్ల దత్తాత్రేయ స్వామి 12 సంవత్సరాలు కూర్చున్నాడు, ముమ్మిడివరం బాలయోగి 45 సంవత్సరాలు కూర్చున్నాడు, వీరబ్రహ్మేంద్ర స్వామి 400 సంవత్సరాలు కూర్చున్నాడు. దేవుళ్ళందరూ కూర్చున్నారు. కైలాసంలో శివుడు ఇప్పటికి ధ్యానం చేస్తున్నాడు, ఆంజనేయ స్వామి ఇప్పటికి ధ్యానం చేస్తున్నాడు. కానీ మనం ఎందుకు చేయట్లేదు ధ్యానం? వాళ్ళు 100 సంవత్సరాల తరబడి కూర్చున్నారు. మనం రోజుకు 1 గంట కూర్చోలేమా? ఉదయం 1 గంట, రాత్రి 1 గంట, మన ఆరోగ్యం కోసం. క్రౌన్ రియల్ ఎస్టేట్ నిర్వహణలో నెల్లూరు జిల్లా కావలిలోని క్రౌన్ పిరమిడ్ ధ్యాన ప్రచార కేంద్రంలో ధ్యాన సత్సంగ కార్యక్రమం అద్భుతంగా జరిగింది. ఈ సందర్భంగా నెల్లూరు సీనియర్ పిరమిడ్ మాస్టర్ ఎర్రయ్య అనుభవమే జ్ఞానం అనే అంశం గురించి చక్కగా వివరించి ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఆ తర్వాత పిరమిడ్ ధ్యాన ప్రచార కేంద్రం నిర్వాహకులు మున్వర్ భాషా, కావలి పిరమిడ్ మాస్టర్లు జ్ఞానదాత ఎర్రయ్యను ఘనంగా సన్మానించారు. సత్యసాయి జిల్లా గంటాపూర్లోని శ్రీ గురుజాల అప్పస్వామి ధ్యాన మందిరంలో 360 రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు ధ్యాన మందిరం నిర్వాహకులు. ఈ కార్యక్రమంలో 257వ రోజు సీనియర్ పిరమిడ్ మాస్టర్ నాగేంద్ర పాల్గొని ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఒక ఆలోచన ద్వారానే ఈ సృష్టి జరిగిందని తెలియజేశారు. అలాగే భగవద్గీత శ్లోకాల అర్థాలను చక్కగా వివరించి ధ్యానులకు జ్ఞానబోధ చేశారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. పిరమిడ్ మాస్టర్లు నాగేంద్ర, మగ్గం నరసింహుల ప్రోత్సాహంతో 360 రోజుల ఉచిత ధ్యాన శిక్షణ కార్యక్రమం అద్భుతంగా కొనసాగుతోంది. చంచలమే మన కృష్ణ ప్రమాది బలవదృఢం. బలమైనది, దృఢమైనది మనసు ద్వారా, ఒక ఆలోచన ద్వారా ఇంత సృష్టి జరిగింది. ఒక ఆలోచన ద్వారా ఇంత సృష్టి జరిగింది. అంతకుముందు మహాశూన్యం అనమాట. ఈ యొక్క సృష్టి అంతా కూడా ఏమీ లేదు. భూమి లేదు, చుక్కలు లేవు, గ్రహాలు లేవు, సూర్యుడు చంద్రుడు లేదు, ఏమి లేదు. ఒక ఆలోచన ద్వారానే ఈ యొక్క సృష్టి జరిగింది. మళ్ళీ ఇక్కడ భూమిపైకి వస్తానే ఇక్కడ విద్యులు, మేడలు, ఈ యొక్క కార్లు, విమానాలు, రైళ్లు, ఇంత మొత్తం అంతా ఇదంతా కూడా ఒక ఆలోచన ద్వారా జరిగింది. ఆనాడు ఒక 50 సంవత్సరాల క్రితం ఈ కుర్చీలు లేవు. ఏదో రాయి మీద, ఆ బండ మీద కూర్చుండేటోళ్ళు, అరుగుల మీద కూర్చుండేటోళ్ళు. ఇదంతా మనిషి యొక్క సృష్టి, మనస్సు యొక్క సృష్టి, ఆలోచన విధానం. ఈ మైక్ ఇంతకుముందు లేదు, గట్టిగా అరిచేటోళ్ళు. కానీ ఆ మేధస్సు వల్ల, ఒక ఆలోచన వల్ల దీన్ని సృష్టించారు. బాగా అందరికీ పడాలి. పత్రిజీ ధ్యాన జగత్తులో భాగంగా న్యూ ఎనర్జీ వర్కింగ్ గ్రూప్ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లాలో విస్తృతంగా ధ్యాన ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇంటింట ధ్యాన సప్తాహం కార్యక్రమంలో 85వ రోజు పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు ఆక్స్ఫర్డ్లోని శ్రీ లక్ష్మీ నరసింహ అపార్ట్మెంట్లో ధ్యాన శిక్షణ, ఆత్మగాన సందేశ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ధ్యానులకు ధ్యాన సాధన, ధ్యాన విశిష్టత, లాభాల గురించి తెలియజేశారు పిరమిడ్ మాస్టర్లు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో ధ్యానులు పాల్గొన్నారు. వసుదైక ఫౌండేషన్ ఫౌండర్ పేరం నాగేంద్ర మార్గదర్శకత్వంలో హైదరాబాద్ ఈఎస్ఐ మోడల్ కాలనీలోని పూజిత అపార్ట్మెంట్లో ఉచిత జ్ఞాన బోధన 11 రోజులు 11 మాస్టర్లతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పిరమిడ్ మాస్టర్లు సురేష్, ముత్యం, నరేంద్ర, శరత్ చంద్ర, మీనా, దీపక్, మాధవరావుతో పాటు మొత్తం 11 మంది మాస్టర్లు పాల్గొని కొత్త ధ్యానులకు ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఆనాపానసతి ధ్యాన సాధన గురించి, అలాగే ధ్యాన విశిష్టత, ధ్యానంతో కలుగు లాభాల గురించి వివరించారు.
నిర్వహించారు. అనంతరం అందరి చేత సామూహిక ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో 50 మందికి పైగా కొత్త ధ్యానులు పాల్గొన్నారు. ఆనాపానసతి ధ్యాన ప్రచారంలో భాగంగా ఈ కార్యక్రమాన్ని అద్భుతంగా నిర్వహించారు. Whatever they do will be good only. Meditation by default is good, is the best, is a miracle. So anni danalu kante goppa danam dhyana danam. If you teach them meditation, they will not need anything else in their life. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ శ్రీమతి స్వర్ణమాల పత్రి గార్ల 51వ పెళ్లి రోజు సందర్భంగా హైదరాబాద్ కూకట్పల్లిలో చలివేంద్రం ఏర్పాటు, అలాగే సామూహిక ధ్యానం మే 25న నిర్వహించనున్నారు పిరమిడ్ మాస్టర్లు. ఈ కార్యక్రమంలో భాగంగా ఉదయం 10 గంటలకు కూకట్పల్లి బస్ స్టాప్ పిల్లర్ నెంబర్ 811 వద్ద చలివేంద్రంలో మజ్జిగ పంపిణీ చేయనున్నారు. అలాగే ఉదయం 11 గంటలకు సీనియర్ పిరమిడ్ మాస్టర్ కూకట్పల్లి లక్ష్మీ నివాసంలో ధ్యానము నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు పిరమిడ్ మాస్టర్లు. గుంటూరు జిల్లా వెంగళాయపాలెంలోని శ్రీ వన్యసాయి ఆధ్యాత్మిక మహాధ్యాన కేంద్రంలో మే 25న ధ్యాన సాధన ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను నిర్వహించనున్నారు ధ్యాన కేంద్ర నిర్వాహకులు. ఈ కార్యక్రమం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కొనసాగనుంది. ఇందులో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ పాతూరి పద్మావతి పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే ధ్యానులకు అన్నప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. కర్నూలు జిల్లా కొడుమూరులోని శ్రీ విశ్వేశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రంలో మే 26న ఆధ్యాత్మిక సత్యం కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు ధ్యాన కేంద్ర నిర్వాహకులు. ఈ కార్యక్రమం సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు కొనసాగనుంది. ఇందులో జ్ఞానదాతగా కర్నూలు పిరమిడ్ మాస్టర్ గీతా త్రివేణి పాల్గొని సత్సంగం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనే ధ్యానులకు ధ్యాన ప్రసాదం అందించనున్నారు. ఇందులో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు కొడమూరు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ సభ్యులు. మహాలక్ష్మి ఆధ్యాత్మిక సమాజం ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా పత్తిపాడులోని మలయాళ పరమేశ్వర స్వామి గుడిలో మే 25న ధ్యానము ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. ఇందులో జ్ఞానదాతగా సీనియర్ పిరమిడ్ మాస్టర్ డాక్టర్ KKN శ్యామలరావు పాల్గొననున్నారు. ధ్యానులకు మధ్యాహ్నం 1:30 ధ్యాన ప్రసాదం అందించనున్నట్లు కార్యక్రమ నిర్వాహకులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఆత్మీయ ఆహ్వానం పలికారు. PMCని ఆదరిస్తున్న ప్రేక్షకులకందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి PSSM సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి. పాత్రిజీకి ప్రతిరూపమైన PMC ప్రతిక్షణం సత్యదర్శనం. థ్యాంక్ యూ.